హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు దోశలోకి చికెన్ కర్రీ చేశానండి. ఇది వడ, దోశ ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకున్నానండి. కొంచెంసేపు పక్కన ఉంచుకున్నాను. తర్వాత సగం ఎండు కొబ్బరి, 2 ఇలాచి, 2 మొగ్గ, 2 పట్టా వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక బాండ్లీ పెట్టి స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి అందులోకి నూనె వేసి నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసానండి. తర్వాత వచ్చి 2 పచ్చిమిర్చీలు వేగిన తర్వాత టమోటాలు వేసాను. అది మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేయించుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఉంచాను. ఆ తర్వాత వచ్చి ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసి బాగా కలిపాను. బాగా కలిపి అది కొంచెము మగ్గిన తర్వాత దాంట్లోకి ఈ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, మన టేస్ట్కి సరిపడినంత కారము, ఆల్రెడీ మనం చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టినాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది, వేసి బాగా కలిపి కొన్ని వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నానండి. అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసాను. అది కూడా కొంచెమే వేసాను, ఎందుకంటే ఇందాక కొబ్బరిలో మనం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుని తర్వాత కొత్తిమీర వేసి కొంచెం మగ్గించుకొని దించుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుందండి.